దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెల దేవుని యొక్క వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మనం చూసినట్లయితే కనుక ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏమంటే రక్షణను ఆయన కలగజేస్తాను అని సెలవిస్తున్నాడు. ఎవరికనంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి రక్షణను మనము ఇది చూడబోతున్నాము. మనం గమనించినట్లయితే కనుక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు శత్రువులైనటువంటి ఐగుప్తీయులు వారిని తరుముకుంటూ అక్కడ ఎర్ర సముద్రం వద్దకు వస్తారు. వచ్చినప్పుడు వారికి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అయితే దేవుడు మోషేకి చెప్పే మాట ఏమంటే మీరు ఓరక నిల్చుని చూడండి, నేను ఇటువంటి రక్షణను మీకు నేను కలగజేస్తాను చూడండి అనేసి దేవుడు సెలవిస్తున్నాడండి. అదే ప్రకారముగా నీక జీవితంలో నీ చుట్టూ శత్రువుల, చుట్టూ పోరాటాల, చుట్టూ అననుకూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు చిక్కింపబడి ఉన్నావా? అయితే నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. నిశ్చయముగా ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రక్షణ కలగజేసినట్లుగా నీకును నీ కుటుంబానికి కూడా ఆయన నిశ్చయముగా రక్షణను కలగజేసేటటువంటి దేవుడు. ఆయన మాటిచ్చి మౌనంగా ఉండే దేవుడు కాదు, కానీ ఆ యొక్క మాట ఇచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఆ యొక్క ప్రజలను నడిపిస్తున్నప్పుడు శత్రువులు అనుకుంటున్నారు వీని ఎర్ర సముద్రంలో సరే మనం పట్టుకోవాలనేసి ఆ యొక్క ఎర్ర సముద్రంలోనికి వారి రథాలతోనూ గుర్రములతోనూ రౌతులతోనూ పరిగెత్తుకుంటూ ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను పట్టుకోవాలని చెప్పేసి ఆతురతగా వచ్చినప్పుడు దేవుడు చూశాడు. అప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజలకు ముందర నడుస్తున్నటువంటి దేవుని యొక్క దూత ఆ యొక్క నడి మధ్యలో వచ్చినప్పుడు ఆ యొక్క ఐగుప్తీయులు అనుకుంటున్నారు వారి యొక్క రథ చక్రాలు ఊడిపోయాయి. వారు అంటున్నారు వారి దేవుడైన యెహోవా వారి పక్షం గుండి మనతో యుద్ధం చేస్తున్నాడు కనుక మనం పారిపోదాం రండి అన్న వెంటనే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు అవతల ఒడ్డుకు దాటుకుంటారు. వెంటనే దేవుడు చెప్పే మాట మోషే నీ చేతిలో ఉన్న కర్రతో ఆ యొక్క సముద్రాన్ని కొట్టు అన్నప్పుడు వెంటనే ఎప్పుడైతే మోషే యొక్క కర్రతో సముద్రాన్ని కొడతాడో 2గా ఉన్న సముద్రం ఒక్కటిగా అవుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఐగుప్తులందరూ హతమైపోతారండి. ఇక్కడ చూసినట్లయితే కనుక ఇశ్రాయేలు ప్రజలు యుద్ధము చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు కేవలం దేవుడు చెప్పిన మాటను విన్నారు. కేవలం దేవుడు చెప్పిన మాటకు విధేయులై లోబడుచు వారు వెళ్ళారు. అయితే దేవుడు అక్కడ యుద్ధము చేశాడు. నా జీవితంలో నీ యుద్ధము చేయవలసిన పని లేదు. ఈ దినాన నువ్వేమో చేయవలసిన పని లేదో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు లోబడి ఉండు. నిశ్చయముగా నీవు కాదు యుద్ధము చేసేది, నీ దేవుడిని యెహోవా యుద్ధం చేస్తాడు. నీవు యుద్ధము చేస్తే నీకు శత్రువులు ఉంటారేమో, దేవుడు యుద్ధం చేస్తే శత్రువులందరినీ కూడా లయపరిచేవాడై ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, నీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నీవు యుద్ధము చేయక దేవుడు కలగజేసేటువంటి రక్షణను, దేవుడు చేయబోయేటటువంటి కార్యాన్ని నువ్వు వేచి చూడు. నిశ్చయముగా నీ పక్షముగా అయినా బలమైనటువంటి కార్యాన్ని జరిగించి నీకు విజయాన్ని అనుగ్రహించి నిన్ను కాపాడే దేవుడు ఇక మాటను దీవించునుగాక. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగలిగిన యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకు కలగజేసినటువంటి రక్షణను దేవా మాకును మా ప్రజలకును నా తండ్రి స్తోత్రాలు. మీరు అటువంటి రక్షణను కలగజేసి కృప చూపవలసిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నామో పవిత్ర తండ్రి. ఆమేన్.